ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్ వాళ్ళ మదర్ వెళ్ళిపోయారు కదా, అక్కడ మొదలైంది అస్సలైన సిస్సలైన ట్విస్ట్. అయితే నిఖిల్ వాళ్ళ మదర్ ఏం చెప్పారు అని చెప్పేసి అటు ప్రేరణ, ఇటు యష్మి, ఇటు పృథ్వీ అందరూ కలిసి కూర్చుని అడిగితే సేమ్ యష్మి వాళ్ళ ఫాదర్ ఏదైతే చెప్పారో అదే పాయింట్ని చెప్పడం జరిగిందంట. అయితే నిఖిల్ వాళ్ళ మదర్ ఏం చెప్పారు అంటే, ఇప్పుడు మొన్నట్లాగా క్లాన్స్ కలిసి లేవు, ఎవరి క్లాన్స్ అన్ని తీసేశారు. సో నువ్వు నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడాలి. నీకు గనక యష్మితో కానీ వేరే ఇంకెవరితో అయినా కానీ ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్ కానీ ఉంటే బయటకు వచ్చాక పెట్టుకోండి. మీరు ఇద్దరు అర్థం చేసుకుని దాని తర్వాత ఫ్యూచర్లో ముందుకు వెళ్ళండి. బిగ్ బాస్ అనేది కలిసి ఉంటారు కాబట్టి మీకు తెలియకుండానే మీరు డౌన్ అయిపోతారు ఎమోషనల్గా అని చెప్తే అప్పుడు నవ్వేస్తాడు అనమాట నిఖిల్ యష్మి ఇద్దరు కూడా. అంటే వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు, ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. కానీ నిఖిల్ బయట కావ్యతో ఆల్రెడీ కమిటెడ్, కానీ బ్రేకప్ కూడా అయిపోయింది వాళ్ళిద్దరికి. ఓకే, ఇప్పుడు యష్మి అలాగే నిఖిల్ మధ్య ఒక బాండ్ అయితే ఖచ్చితంగా ఏర్పడింది. ఆ బాండ్ విషయంలో అటు యష్మి వాళ్ళ డాడీ, ఇటు నిఖిల్ వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా ఏమన్నారంటే, ఆ, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఓన్లీ గేమ్ ఆడండి. గేమ్ ఎలా ఆడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యష్మి తప్పు చేసింది లేదా పృథ్వీ తప్పు చేస్తే తప్పు అని చెప్పేసి ఓపెన్గా ఇండివిజువల్గా, అంతేగాని ఇంక వేరే దోబూచులాట వద్దు అని చెప్పేసి చెప్పారంట. బయటకు వచ్చాక మీ ఇద్దరు కావాలంటే రిలేషన్ చూసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది, బిగ్ బాస్ హౌస్లో మీది పట్టించుకోవద్దు అని చెప్పి చెప్పారట.